హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వార్తలు చూద్దాం. చంద్రబాబుతో పంచాయతీ కేసీఆర్ వలన వచ్చిందట రేవంత్ రెడ్డికి. నిన్న నారాయణపేటలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా విడుదల చేయడానికి వెళ్ళిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అక్కడ పోయి నీళ్ల గురించి మాట్లాడిండు. వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆంధ్రాకి బలవంతంగా నీళ్లు తరలించకపోయారు. కేసీఆర్ మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చి అలాయ్ బాలాయ్ చేసుకొని కేసీఆర్తోని రాయలసీమకు మేలు చేసేలాగా, తెలంగాణకు ద్రోహం చేసేలాగా చర్యలు తీసుకుందే కేసీఆర్. అసలు చంద్రబాబు నాయుడుతో ఇవాళ పంచాయతీ కారణమే కేసీఆర్ అని చెప్పిండు. ఆ పంచాయతీ ఎవరు పెట్టుకున్నారు? ఎప్పుడు రేవంత్ రెడ్డి పెట్టుకోలే పంచాయతీ. చంద్రబాబు నాయుడుతోని రేవంత్ రెడ్డి పెట్టుకోలే. ఎట్లయితే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డిని పిలిచి అలాయ్ బాలాయ్ చేసుకున్నాడో చంద్రబాబు నాయుడు గారిని కూడా 2024 జూలై 7th నాడు ఏదో పిలిచి ఏనా అలాయ్ బాలాయ్ చేసుకుండు. ఏందంటే అవుట్పుట్ ఏం లేదు. అలాయ్ బాలాయ్ చేసుకుంటూ ఏదో ఒప్పందాలు జరిగినాయి, ఇదైంది అదైంది, మొత్తం ఇంకా రెండు రాష్ట్రాల మధ్యలో విభజన సమస్యలన్నీ పరిష్కారం అయినాయని కలరింగ్ ఇచ్చారు. మళ్ళీ సంవత్సరం కావుతుంది. ఏడేసిన గంగలు అక్కడే ఉంది. ఒక యూనివర్సిటీలు పోలే, 10th షెడ్యూల్లో ఉన్న ఆర్గనైజేషన్స్ అట్టే ఉన్నాయి. ఏది ఒక మీటింగ్ కూడా కాలే. ఎకాఏకిని వచ్చి ముఖ్యమంత్రులు ఇద్దరే కూర్చోండి. అధికారులు లేరు, చీఫ్ సెక్రటరీ లేరు, మంత్రుల స్థాయి లేదు. కూర్చొని ఇద్దరు కలిసి ఏం డిసైడ్ చేశారంటే అధికారుల స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. అధికారులు కూడా లేదు, ముందుకు పడలే, వెనకబడలే. మళ్ళీ నేను చంద్రబాబు నాయుడుతో పంచాయతీ పెట్టుకున్నా, జగన్మోహన్ రెడ్డితోనే కేసీఆర్ అలాయ్ బాలాయ్ చేసుకుండు అని రేవంత్ రెడ్డి గారు చెప్పిండు నిన్న. 10 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయనందని ప్రజాప్రభుత్వం చేస్తున్న పనులు కనిపించడం లేదా? స్థానిక ఎన్నికల్లో ఇందిరమిళ్ళున్న గ్రామాల్లో ఇందిరమిళ్ళున్న గ్రామాల్లోనే పోటీ చేస్తాడట, లేదంటే చేయడట. అంటే కేసీఆర్ డైలాగ్ ఇది. నల్లా ఆయన అప్పట్లో చెప్పాడు, మిషన్ భగీరథతో నల్లా ఇవ్వకుండా నేను ఓట్లకు రాను, ఇది మంచినీళ్ళు ఇవ్వకుండా గ్రామానికి మిషన్ భగీరథ ట్యాపులు పెట్టకుండా ఓట్లకు రానగా ఈయన ఇందిరమిళ్ళు ఇవ్వకుండా యాడిచ్చారు. ఎక్కడ నిజంగానే ఇందిరమిళ్ళు ఇచ్చిన కాడనే ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఒక దగ్గర కూడా పోటీ చేయడానికి రాదు. ఒక ఇల్లు ఇల్లే ఇంతవరకు. ఒక కాన్స్టిట్యున్సీకి 3500 ఇల్లు ఇస్తానన్నారు. 3500 కాన్స్టిట్యున్సీకి ఇస్తే దాదాపు 35-40 గ్రామాలు ఉంటాయి. ఇది ఒక మండలంలో. కాన్స్టిట్యున్సీకి 5 మండలాలు ఉంటాయి, 7 మండలాలు ఉంటాయి. ఏడైతే కొన్ని దగ్గర 5, కొన్ని దగ్గర 7 ఉన్నాయి. ఒక ఊరికి 10 కూడా రావట్లే. ఉన్నది 200-300 మంది ఉన్నారు. మీరు ఇచ్చే ఇళ్ళు నిజంగానే ఇళ్ల గురించి, ఇళ్లతో నేను ఇంధనం ఇళ్లతోనే ఎజెండాతో ఎన్నికలకు పోతానంటే ఎంటబడతారు జనాలు ఊర్లలో. మొన్న గ్రామ సభలు 21 నుంచి 24 మధ్యలో గ్రామ సభలు పెట్టారు జనవరిలో. పెడితేనే పెద్ద గొడవలు, టెంట్లు బీకి అధికారులు ఎమ్మడబడి, నాయకులు ఎమ్మడబడి గొడవ చేశారు. ఆయన అక్కడ పోయి సవాల్ ఇచ్చిన ఏమనుకుంటున్నారు, వాళ్ళకి ఏం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంది కానీ ఫెయిల్యూర్ రిపోర్ట్ అది. మీరు స్థానిక ఎన్నికల్లో ఇందిరమిళ్ళు ఉన్న గ్రామాల్లో మేము పోటీ చేస్తాం, డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళు నిర్మించిన గ్రామాల్లోనే మీరు పోటీ చేయండి. నారాయణపేట జిల్లాలో ప్రజాపాలన ప్రగతి సభలో సీఎం రేవంత్, అప్పసకపల్లిలో ఇందిరమిళ్ళ నిర్మాణానికి సీఎం భూమి పూజ, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యం అట. ఇందిరమిళ్ళతో మీరు పోయినా డబుల్ బెడ్రూమ్లతో వాళ్ళతో ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ కానీ ఇండ్లు అనే పేరుతోని ఇట్లా మీరు ఎన్నికలకు పోతే చీపురులు తీసుకొని ఎమ్మడబడతారు మహిళలు. చీపురు కట్టలు తీసుకొని ఇద్దరికి, దాంట్లో డౌటే లేదు. వాళ్ళు ఇచ్చింది లేదు, మీరు ఇచ్చింది లేదు. 10 ఏళ్ళు అయింది ఇల్లు లేక, 10 ఏళ్ళు అయింది రేషన్ కార్డు లేక గ్రామాలలో. ఇది ఆయన చెప్తుండే. కేసీఆర్ వలన చంద్రబాబు నాయుడుతో నాకు పంచాయతీ వచ్చింది, లేకపోతే మంచిగా కలిసి ఉందో అని చెప్తుండు. ఎల్ఆర్ఎస్ ఫీజు నిర్ధారణ అయిందట. ప్రభుత్వ భూమి జనవరుల సమీపంలోని కాకుండా మిగిలిన దరఖాస్తులన్నిటికీ ఆటోమేటిక్ ఫీజ్ జనరేషన్ అట. రుసుము సమాచారం నేరుగా దరఖాస్తుదారులకే 1-2 రోజుల్లో అందుబాటులోకి ప్రత్యేక సాఫ్ట్వేరు. నేడు గైడ్లైన్ జారీ చేయనున్న సర్కారు ఫీజు వసూళ్లపై సబ్ రిజిస్ట్రార్లకు సర్కిరాలు. ఎల్ఆర్ఎస్ ఫీజు నిర్ధారణ అయింది. అసలు ఫీజు అనేది లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కానీ, రేవంత్ రెడ్డి గారు అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఈ ముగ్గురు ప్రధానంగా మాట్లాడారు అప్పట్లో. కేసీఆర్ ఎల్ఆర్ఎస్ పైన ఫీజు పెడతారంటే ఉచితంగా ఇవ్వాలి, మేము వస్తే ఉచితంగా ఇస్తాం అన్నారు. ఎందుకు ఇయ్యారు అని డిమాండ్ చేశారు. ఇవాళ వచ్చారు మీరే, మళ్ళీ ఫీజు ఎక్కడిది? ఫీజు ఉండదు కదా అనేది ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు. ఆ రోజు 1000 రూపాయలు రుసుము పెట్టి ఎల్ఆర్ఎస్కి దరఖాస్తు చేసుకొని దాని తర్వాత ఫీజు పెడతాం, ఆ ఫీజు పే చేయాలన్నారు. ఆ ఫీజు కాడ పెద్ద ఎత్తున 2021 ఆ ప్రాంతంలో ఆగస్టు నెల అనుకుంటా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, ఇంకా కొంతమంది అక్కడ అడపదడప చోటా మోటా నాయకులు కూడా ₹1 లేకుండా ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలి, పేద ప్రజలను ఎల్ఆర్ఎస్ పేరుతో దోపిడీ చేసే ప్రయత్నం చేస్తున్నావు, నీ ఖజానా నింపుకునే ప్రయత్నం చేస్తున్నావు అన్నారు. మరి ఇవాళ మీరు చేసేది మళ్ళీ దీనికి ఏం పెట్టారో తెలుసా? 25% రాయితీ అట. అసలు నీకు ఫీజే లేదా, నాకు రాయితీ ఎక్కడదనేది ప్రజలు అడుగుతున్నారు. ఇవాళ ప్రజలకు అర్థం కాని ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వస్తే ఎల్ఆర్ఎస్ ఉచితంగా అయింది అంటారు కదా, మళ్ళీ రాయితీ ఏంది, ఫీజు ఏంది అనేది.
ఇదైతే ఫీజు అయితే నిర్ధారణ అయిన సర్క్యులర్ వస్తుందట, ఎక్కడెక్కడ ఎంతెంత ఫీజు వసూలు చేయాలనే దానిపైన సబ్ రిజిస్టార్లకు వస్తుందట. రైట్, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. దిశ పేపర్ చూద్దాం. రైట్, సమన్వయ లోపమట, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపున కాంగ్రెస్ కష్టాలు. బాధ్యతలు తీసుకున్న 7 మంత్రులు, పార్టీ ప్రభుత్వం పరువు కాపాడేందుకు తిప్పలు, ఓటర్లను కలిసేందుకు తీవ్ర ప్రయత్నాలు. పార్టీ లోకల్ లీడర్లను పట్టించుకున్న నరేందర్ రెడ్డి, తన విద్యా సంస్థల ఉద్యోగులకు ప్రచారం బాధ్యతలు. అభ్యర్థి పార్టీ లీడర్ల మధ్య సఖ్యత కరువనే విమర్శలు. ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి విద్యా సంస్థల అధినేతను నియమించారు. ఆయన అయితే క్యాండిడేట్ పెట్టారు కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తి కోఆపరేట్ చేయట్లే. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీని కోఆపరేషన్ తీసుకోవట్లే. ఆయనకున్న మంది మార్బలము, ఆ కాలేజీ, ఆ విద్యా సంస్థలలో ఉన్న ఎంప్లాయీస్ని వాడుకుంటుండు. మొత్తానికి అయితే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో అతిపెద్ద కాన్స్టిట్యున్సీ అది. ఆదిలాబాదు, మెదక్, కరీంనగర్ ఇవన్నీ ఉన్నాయి. నిజామాబాద్ 4 జిల్లాలు, 4 లక్షల ఓట్ల పైన ఉన్నాయి. సమన్వయం పూర్తిగా లేదు కాంగ్రెస్ పార్టీకి. బీజేపీ అంత ఇంత సమన్వయంతో ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ని అయితే పెట్టింది కానీ పూర్తి సమన్వయం లేదు. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీలో వితిన్ ద తీన్మార్ మల్లల్ లాంటి నాయకుడు రెడ్డికి మనం మద్దతు ఇవ్వద్దు, బీసీకి మద్దతు ఇవ్వాలి. ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బీసీ క్యాండిడేట్లు గెలిపించుకోవాలి, బీసీలకే ఓట్లు వేయాలంటున్నారు. అంత గందరగోళమైన పరిస్థితి ఉంది. అసలు ఆయన ఉంటాడా ఊడతాడా అనే తెలియని పరిస్థితి కూడా ఉంది. బీజేపీ వాళ్ళు కన్స్ట్రక్టివ్గా చేస్తున్నట్టు చాలా అద్భుతమైన ప్రచారం నాకు లేదు అనేది కొంత ఆవేదన పడుతున్నాడు ఆయన. పార్టీ పూర్తిగా పట్టించుకో 7 మంత్రులకు ఇచ్చారట ఇన్ఛార్జి. ఇచ్చినట్టు ఇచ్చారు కానీ ఆడు ఎవడు పనిచేసేటోడు లేడు. ఇది సమన్వయ లోపం అయితే స్పష్టంగా కనపడుతుందట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి. రైట్, సెక్రటరియట్ నిర్మాణం నాసిరకం, ఏ క్షణమైన పెచ్చులు ఊడి ఎవరి మీదైనా పడవచ్చు. పిల్లర్సు, స్లాబ్స్ మినహా మిగతా మెటీరియల్ అంతా నాసిరకంగా ఉందట. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తరహా మెటీరియల్ వాడారు. విజిలెన్స్ నివేదికలో సంచలన విషయాలట. 320 కోట్లతో కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ డివైజెస్ కొనుగోలు. ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే మొత్తానికి ఇప్పుడు కాళేశ్వరం అయిపోయింది, విద్యుత్ కొనుగోలు అయిపోయింది, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం అయిపోయింది. వీటన్నిటిపైన జ్యుడిషియల్ కమిషన్ వేశారు. ఒక సెక్రటరియట్ నిర్మాణం పైన వేయలే. ఇక దీనిపైన కూడా వేస్తారటుంది. ఎందుకంటే మన ఒక పెచ్చు ఊడిపడ్డది ఒకళ్ళ మీద, అంటే అనివార్యంగా తప్పించుకుండా ఆయన. ఇక దాని నుంచి అంతా నాసిరకం ఉంది, కుప్పలు పడుతున్నాయి. ఎవరి మీద ఎప్పుడు పడుతుందో తెలియదు. ఇక 320 కోట్ల రూపాయలు పెట్టి కంప్యూటర్లు, డివైజులు కొనుక్కొచ్చారు. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా దాదాపు 1600 కోట్ల రూపాయలు పెట్టి కట్టారు. ఇది దీంట్లో అంతా నాసిరకం ఉంది, ఎప్పుడు కూలిద్దో తెలియదు, పైన నుంచి పెచ్చుల మీద పడి అనే పరిస్థితుల్లో ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. దీనిపైన కూడా ఇన్వెస్టిగేషన్ వేస్తారనుకుంటా. మొత్తానికి సెక్రటరియట్ నిర్మాణం అయితే నాసిరకం ఉందనేది ఇక బయటికి తీసుకొచ్చారు ఒక ఇష్యూని. సాక్షి చూద్దాం. రైట్, దమ్ముంటే రండి, 12 ఏళ్ల మోదీ పాలన, 10 ఏళ్ల కేసీఆర్ పాలన, 12 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చిద్దామని ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపనలో బీజేపీ బీఆర్ఎస్ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ఇచ్చినండు. బండి సంజయ్కి, కిషన్ రెడ్డికి, కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఎవరు వస్తారో చెప్పండి అంటాడు. వాళ్ళు 12 ఏళ్ళు 10 ఏళ్ల పరిపాలన, ఈయన 12 నెలల పరిపాలన అంట. ఈ పరిపాలన మామూలుగా అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులే, గ్రామాలలో మండలాల్లో ఉన్న నాయకులే చర్చించలేకపోతున్నారు ప్రజలతోని. చర్చించలేని పరిస్థితుల్లో జనవరి 21 నుంచి 24 మధ్యలో గ్రామ సభలు జరిగితే రేషన్ కార్డులు వీటి గురించి, రైతు భరోసా ఈ అప్లై చేసే దాంట్లో పెద్ద ఎత్తున టెంట్లు పగలగొట్టారు, టెంట్లు కింద పడేసి ఉరికించి కొట్టారు చాలా చోట్ల. ఇక చర్చ కనీసం అది చూసన్నా సిమ్టమ్స్ అన్నట్టు, అన్నం ఉడికిందా లేదా అంతా చూడాల్సిన అవసరం లేదు. ఆ గ్రామ సభలు చూస్తే చాలు మీ పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారని. వాళ్ళు కిషన్ రెడ్డి, బండి సంజయ్, హరీష్ రావు, కేసీఆర్ వచ్చి చర్చించాల్సిన అవసరం లేదు. మీరు ప్రజలతో చర్చించండి చాలు. ప్రజలకి 12 నెలల్లో మీరు ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు పక్కన పెడితే వాళ్ళని ఓడించారు, ఇంటికి పంపించారు కేసీఆర్ని. అయిపోయా వాళ్ళ కథ, ఒడిచిన కథ. దానికంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నది, మీరు చేస్తున్న ప్రజలకి, మీరు చేసేదాన్ని లబ్ధి పొందుతున్న ప్రజలను అడిగితే వాళ్ళ నుంచి వచ్చే అవుట్పుట్ని బట్టి, వాళ్ళ నుంచి వచ్చే రివ్యూని బట్టి, ఫీడ్బ్యాక్ని బట్టి మీరు నడుచుకుంటే మంచిగా ఉంటుంది. ఉట్టుట్టి సవాళ్ళు ఆడ కూర్చొని ఏడ కూర్చొని నేను పేగులు తీస్తా, మెళ్ళు వేసుకుంటా, గుడ్లు తీస్తా ఈ కాకుండా ప్రజలకు నిజంగానే 12 నెలల్లో మనం ఏమైనా చేసినావా, చేస్తే ఏం చేసినా అనేది ప్రజలను అడగండి ఫీడ్బ్యాక్. అది స్పష్టంగా మనకి మత్స్సుకి మొన్న జరిగిన గ్రామ సభలు చాలు తెలుస్తూనే ఉండే.
ఇక మళ్ళీ మీరు వాళ్ళకి సవాళ్ళు ఇచ్చి ఇవన్నీ రాజకీయ సవాళ్ళు తప్ప ప్రజలకు నిజంగా మేలు చేసేది ఉంటే మీరు ఇస్తానన్న పెన్షన్ 4,000 రూపాయలు, మీరు ఇస్తానన్న రైతు భరోసా, మీరు ఇస్తానన్న రైతు రుణమాఫీ, ఇందిరమ్మ, నిరుద్యోగ వృత్తి, ఉద్యోగాలు 2 లక్షలు ఇవన్నీ పెండింగే ఉండే. 2,500 మహిళలకి మార్చి 8 నాడు మహిళా దినోత్సవం వస్తుంది, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత ఆల్రెడీ అల్టిమేటం ఇచ్చారు, ప్రకటన చేశారు, మార్చి 8 రోజు కల్లా ఇవ్వకపోతే గర్జన చేస్తాం, మహిళా గర్జన అని చెప్పి. ఈ మాట్లాడండి ఫస్ట్. మీరు ఇచ్చిన సూపర్ 6 గ్యారంటీల 6 గ్యారంటీలకు సంబంధించి అమలు ఎట్టుంది, దాన్ని బడ్జెట్లో ఏం పెడతారు? 3 లక్షల కోట్ల బడ్జెట్ అట. కారు ఇక పరుగు పెట్టిందట. ఏడాది పొడవునా పార్టీ రజతోత్సవాలు, ప్రజా సమస్యలపై పోరు, అధికారమే లక్ష్యంగా కొత్త వ్యూహాలకు బీఆర్ఎస్ పదును. ఉద్యమకాలంలో కలిసి నడిచిన శక్తులకు తిరిగి చేరువయ్యే యోచన, తెలంగాణ అస్తిత్వాన్ని గుర్తు చేస్తూ పార్టీ భావజాలం వ్యాప్తికి నిర్ణయం. ప్రజా సమస్యలపై పోరుకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యం, హరీష్కు సంస్థాగత నిర్మాణం, శిక్షణ, సిల్వర్ జూబ్లీ నిర్వహణ బాధ్యతలు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజా సంఘాలతో సమన్వయం బాధ్యత కవితకు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పన 30 మందితో కోర్ గ్రూప్ అట. కారు ఇక పరుగు పెట్టిద్దట. కారు పరుగు పెట్టింది కానీ కేసీఆర్ పెట్టట్లే, అందులోంచి రావట్లేదు కదా. రేపు అసెంబ్లీ సమావేశాలను, బడ్జెట్ సమావేశాలు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు, దాదాపు 15 సంవత్సరాలు ఉద్యమం చేసిన అంటాడు. ఒక ఉద్యమ నాయకుడు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి అలా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా దాదాపు 39 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ఇస్తే, కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెడితే రాష్ట్రానికి నిధులు రాకపోతే ఒక్క మాట మాట్లాడలే. ఇక పరుగు ఏడబెట్టింది. నాయకుడు పరుగు పెట్టకుండా, డ్రైవింగ్ చేసే నాయకుడే పరుగు పెట్టకుండా కారు ఆడిగిపోద్ది, ముందుకు పోద్దా? కారులో కూర్చొని కదలకుండా ఉంటే అయిద్దా? ఇవాళ ఫామ్ హౌస్లో కూర్చొని బయటికి రావట్లే కేసీఆర్. ప్రజలు కోరుకుంటున్నారు బయటికి రావాలి, మాట్లాడాలి మా గురించి అని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మనం చూసినాం, ఒక 2 గంటల పాటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి పోయేస్తే ఆ ఘాటు ఢిల్లీ దాకా తగిలింది. గిల్ల కొట్టుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఆయన మిర్చి యార్డ్ నుంచి బయటికి రాకముందే కేంద్రానికి లెటర్ రాసిండు. ఇవాళ ట్రేడర్స్తో సమావేశం ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. మిర్చి కొనే ట్రేడర్స్తో ఎందుకు తగ్గుతుంది రేట్ అనేదాన్ని అంత కథలకు వచ్చింది. ఒక 2 గంటలు ఒక ప్రతిపక్ష నాయకుడు పోయి మిర్చి యార్డ్లో కూర్చుంటే, ఏం కేసీఆర్ వచ్చి బయటకు వస్తే ఇవాళ ప్రజలకు రావాల్సిన రైతు రుణమాఫీ, మిగిలిపోయిన వాళ్ళకి రైతు భరోసా గురించి కానీ, మహిళలకు రావాల్సింది కానీ ఇవన్నీ కదులుతాయి. నువ్వు అందులోంచి బయటకు వచ్చేది లేదా? ఎప్పుడో ఓ రోజు వస్తుంటే నేను కొడితే మామూలుగా కూడా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్ది అంటే, ఆ కొట్టేది లేదు, వాడు చూసేది లేదా. ఆయన ఏమంటుండే, ఏం కొడతావు ఫుల్ ఆఫ్ అని ఆయన చెప్తుండే. ఈ అంత జోకులు లెక్క ఉంది, సినిమా జోకులు లెక్క తప్ప అది ముందు పడతలే. కారు అట్టకి పరుగులు పెట్టిద్దాడ, పరుగు పెట్టాలంటే ముందు కేసీఆర్ బయట రావాలి. ఏడాది పొడవునా ఈ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఉంటాయట, దానికి సంబంధించి ఒక వార్తని సాక్షి పేపరు వేసింది. రైట్. మేడం మార్కుంటుందట. జూమ్ సమావేశాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి బాధ్యతలు స్వీకరించుకున్న పని షురూ చేసిందట మీనాక్షి నటరాజన్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై నేతలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తుందట. కొత్తగా దీపాదాస్ మున్షిని తీసేసి ఏమైనా పెట్టారు. మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ నుంచి మాజీ ఎంపీ, ఎన్ఏసీఏ నుంచి పార్టీలో ఉందట. ఆమె ఇంకా బాధ్యతలు తీసుకోవాలి. వాస్తవం గాంధీ భవన్కి వచ్చి బాధ్యతలు తీసుకోవతలకి అక్కడి నుంచే ఢిల్లీ నుంచే జూమ్ మీటింగ్లు పెడుతుందట ముఖ్య నాయకులతోని, పీసీసీ అధ్యక్షుడు, మిగతా నాయకులతోని. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, గ్రాడ్యుయేట్ టీచర్స్, వాటిని సమన్వయం చేస్తుంది. ఆ మార్క్ అయితే చూపిస్తున్నట. స్పెషల్గా రాహుల్ గాంధీ టీంలో ఒక మెంబరు, ముఖ్యమైన టీం ఒకటి ఉంది రాహుల్ గాంధీకి, అందులో అత్యంత ముఖ్యమైన నాయకురాలు ఆమెను పెట్టారు ఇక్కడ ఇన్ఛార్జిగా. మరి ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్టు చూపిస్తుందా, మరి వీళ్ళు బాల్తో కొట్టేస్తారా అనేది ఇక రాష్ట్ర నాయకత్వం పైన ఉంది. ఆమె ఢిల్లీ నుంచి వచ్చి పాపం ఆమె ఏం చేద్ది. పెళ్లి మండపంలో కుప్పకూలిండట వధువు తండ్రి. కాళ్ళు కడిగిన కాసేపట్లోనే గుండెపోటుతో మృతి. కామారెడ్డిలో ఘటన. పాపం ఇగో కూతురు కాళ్ళు కడుగుతుండు బాలచంద్రు దంపతులు. ఆ ఫోటో కూడా ఇచ్చిండు. మంగళ వాయిద్యాలు మోగుతుండగా వేద పండితులు పెళ్లి తంతు నిర్వహిస్తున్నారు. బంధువులు స్నేహితులంతా పెళ్లి మండపానికి చేరుకున్నారు. అల్లుడు కూతురు కాళ్ళు కడిగిన వధువు తండ్రి ఆనందంగా అందరినీ పలకరిస్తున్నారు. మరోవైపు భోజనాలు కూడా మొదలయ్యి. ఇంతలోనే ఆ తండ్రి గుండెపోటుతో కుప్పకూలిపోయారు. తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం అట. రామేశ్వరపల్లికి చెందిన కుడిక్యాల బాలచంద్రం కామారెడ్డి పట్టణంలో హౌసింగ్ బోర్డులో నేస్తుండే చిన్న కాంట్రాక్ట్ పనులు చేసేవాడట. ఆయనకి పాపం కూతురు పెళ్ళి, కూతురికి అల్లుడు కాళ్ళు కడిగిండట. మంచిగా సరదాగా పెళ్లి కాదు, సంతోషంగా అందరితో పలకరిస్తాడు, అది చేస్తాడట. హఠాత్తుగా గుండెపోటు వచ్చి అక్కడనే చనిపోయినాడు పెళ్లి మండపంలో. ఈ మధ్యకాలంలో హైకోర్టులో వేణుగోపాలరావు గారనే ఒక సీనియర్ అడ్వకేట్ కూడా వాదనలు చేస్తాడు. ఆయన ఒక కేసు ఆయనే వాదనలు చేస్తాడు. వాదనలు చేస్తేనే కుప్పకూలిపోయాడు.
మళ్ళీ ఇంకొక అడ్వకేట్ నిన్న మొన్న బ్యాంకులో చలాన్ తీస్తూ గుండెపోటుతోనే అసలు నిలబడ్డోళ్ళు నిలబడ్డట్టు చచ్చిపోతున్నారు. దీనిపైన ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ. కోవిషీల్డ్, కోవాక్సిన్ ఇట్లాంటివి తీసుకున్నాం మనం, ఇది కోవిడ్ కోసం, దానివలన ఏందని అనుమానాలు. సైంటిస్ట్ అయితే స్పష్టంగా చెబుతున్నారు. కాబట్టి ఇగో ఇట్లాంటి 1-2 స్పాట్లో చనిపోతున్నారు, నిలబడ్డోడు నిలబడ్డట్టే, కూర్చున్నోళ్ళు కూర్చున్నట్టే మాట్లాడుతూ ఏదో పని చేస్తూ చచ్చిపోతున్నారు అన్నప్పుడు ఆ చర్చ బయటకు వస్తుంది. ఏది కోవాక్సిన్, కోవిషీల్డ్, కోవిడ్ వ్యాక్సిన్ వలనని. కానీ వ్యాక్సిన్ వల్ల కాదు, అనుమానాలు వద్దని సైంటిస్టులు అయితే చెప్తున్నారు. ఆందోళన పడి కూడా కొంతమంది వస్తున్నారు. ఏదో నేను కూడా ఎంచుకున్న ఇంజక్షన్ ఏమైనా అవుతుందా అని కొంతమంది ఎక్కువ ఆలోచిస్తున్నారు. కానీ కారణాలు లేదు. కానీ ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుతున్న పిల్లలు కూడా, నిన్న మొన్న 8th క్లాస్ అమ్మాయికి వచ్చింది గుండెపోటు, స్పాట్ డెడ్. ఇట్లా వస్తాయి. కాకపోతే ఆందోళన చెందకుండా అవసరమైతే అనుమానం ఉన్నోళ్ళు డాక్టర్ని సంప్రదించి సలహా తీసుకోవాలి తప్ప లోపల కూడా మదనపడి ఇది చేస్తే ఇగో ఇట్లాంటివి వస్తుంటాయి అన్నమాట. పాపం తండ్రి కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం అట, కళ్ళ ముందే చనిపోయిండు. రైట్, ఇది సాక్షికి సంబంధించి. వెలుగు చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ జోష్ వెనక భారీ వ్యూహం ఉందట. కాంగ్రెస్ ఏడాది పాలన తర్వాత యూత్ ఉద్యోగులు నాటి తెలుసుకునే ఛాన్సు. ఇలాంటి కీలక టైంలో కాడి వదిలేసిన బీఆర్ఎస్ ఒక్క గ్రాడ్యుయేట్ స్థానంలోనే పోటీ చేస్తున్న కాంగ్రెస్ ఇదే అదనుగా ప్రచారంలో దూసుకెళ్తున్న కమలం నేతలు 3 చోట్ల అభ్యర్థులను నిలిపి జోరుగా క్యాంపెయినింగ్. కనీసం 2 చోట్ల గెలిచి కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా నిలబడే ప్రయత్నం చేస్తున్నట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాస్తవంగా బీజేపీ అయితే వ్యూహాత్మకంగానే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో బీఆర్ఎస్ స్ట్రాటజీ కూడా బీజేపీ గెలిచి వచ్చేటట్టు అనిపిస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కంటెస్ట్ చేయలే, వదిలేసింది. కొంత బీఆర్ఎస్ ఓటింగ్ కూడా బీజేపీకి టర్న్ అయ్యే అవకాశం ఉందనేది ఒక చర్చ బయట జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి సమన్వయం లోపించింది, పూర్తిగా లోపించింది. ఎవరిని పట్టించుకుంటట్లేదు, ఎవడు చెప్పేటట్లేదు. ఎవరు తీరు ఆడే ఎవరా తీరు అయిపోయింది అనమాట. మొత్తానికి 3 ఎమ్మెల్సీలు జరుగుతున్నాయి, 2 టీచర్లు, 1 గ్రాడ్యుయేటు. వీటిలో గట్టి నిజంగానే కాంగ్రెస్ పార్టీ పోయింది అనుకో, పరువు బజార్లో పోయినట్టే. వాళ్ళ బట్టలు వాళ్ళు ఓడ తీసుకొని రోడ్డు మీద నిలబడ్డాడే. ఇప్పటికే ఆ గుసగుసలు స్టార్ట్ అయినాయి. అయినా కానీ అలర్ట్ కావట్లే. వీళ్ళు అదే స్థాయిలో బీజేపీ వాళ్ళు మంచి జోష్లో ఉన్నారు, చాలా సమన్వయంతో పనిచేస్తున్నారు. క్యాండిడేట్లకి పార్టీకి ఎక్కడ పొరపచ్చాలు లేకుండా నడుస్తుంది. బీజేపీలో కూడా వర్గాలు ఉన్నాయి. వర్గాలు ఉన్నప్పటికీ ఎన్నికల దగ్గర అయితే క్యాండిడేట్లు సమన్వయం చేసుకున్నారు, అన్ని వర్గాలని చేసుకొని ముందుకు పోతున్నారు. దీంట్లో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అసమర్థత కనపడుతుంది. ఈ అసమర్థతే రేపు మొన్న ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి ఎట్లయితే కలిసి వచ్చిందో, కాంగ్రెస్ పార్టీ అసమర్థత, బీజేపీ నిర్లక్ష్యం ఇవాళ మళ్ళీ బీజేపీకే కలిసి వచ్చారని అనిపిస్తుంది. ఆ జోషులు అయితే ఉన్నారట. ఆరోగ్యశ్రీ ఉన్న పైసలు కట్టాల్సిందేనట. రోగులను దోచుకున్న ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ రేట్లు పెంచిన ఆగాని దోపిడీ. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన శ్రవణ్ రోడ్డు యాక్సిడెంట్లో 20 ఎముక ఇరిగింది. బోడుప్పల్ దగ్గరలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ చేరిండట. సర్జరీ చేసి రాడ్ వేయాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పారు. శ్రవణ్కి ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. దీంతో అందులోనే ట్రీట్మెంట్ చేయాలని కోరారు. ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ చేసుకొని సర్జరీకి అప్రూవల్ తీసుకున్న ప్రైవేట్ హాస్పిటల్ యజమాని ప్రభుత్వం నుంచి వచ్చే రాడు సెకండ్ క్వాలిటీ ఉంటుందని చెప్పారు. తాము క్వాలిటీ రాడ్ వేస్తామని, ఇందుకు అన్నీ కలిపి అదనంగా 40,000 ఖర్చు అవుతుందని క్యాష్ అడిగారు. చేసేది ఏం లేక, మధ్యలో వెళ్ళలేక శ్రవణ్ కుటుంబ సభ్యులు అడిగినంత ఇస్తున్నారు. ఇది పెద్ద దందా అయింది తెలుసా. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుంది, హార్ట్ ప్రాబ్లమో ఇంకోటో యాక్సిడెంట్ అయితే దాంట్లోకి వస్తుంది. బ్రెయిన్ ఆపరేషన్ కానీ, గుండె ఆపరేషన్ కానీ, ఇది యాక్సిడెంట్ కానీ జాయిన్ చేస్తారు. జాయినింగ్ ఆరోగ్యశ్రీ చేసిన తర్వాత ఏం చేస్తారంటే, కొంతమంది దౌర్భాగ్యమైన పరిస్థితి, దోపిడీదారులు ప్రైవేట్ హాస్పిటల్లో. ఈ ప్రైవేట్ హాస్పిటల్లో కౌన్సిలర్స్ అని ఉంటారు. వాళ్ళు పిలుస్తారు పేషెంట్ తాలూకా వాళ్ళని పిలిచి ఒక చిన్న అనుమానం లేపుతారు. సార్ మీ పేషెంట్కి స్టంట్ వేయాలి, ఆరోగ్యశ్రీలు వేస్తే నాసిరకం వద్ద, మంచిది మేము బయట నుంచి తెప్పిస్తాం, నెంబర్ 1 ఉంటుంది, ఇక కింగు లెక్క ఉంటాడు అని చెప్తారు. వీళ్ళకి అనుమానం స్టార్ట్ అయింది. ఓహో అదేదో నకిలీ అట, నాసిరకం ఉంటుందా, వాడు వేసేది ఏం లేదు, అదే అతడు వీళ్ళకి చెప్పడం అనమాట. డబ్బులు గుంజడానికి ఇది ఒక ప్లాను చేసి ఎక్కడికక్కడికే గుంజుతున్నారు. దీని మీద ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఉంటుంది జూబ్లీస్లో, వాళ్ళ కంప్లైంట్ చేస్తే నిమ్మక నీరెత్తినట్టు ఉంటాడు, ఒక్కడ మాట్లాడడం. వాళ్ళు ఇమీడియట్లీ ఆన్లైన్లో కంప్లైంట్ చేసినప్పుడు 104 అని ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేస్తే ఇమీడియట్ స్పందించరు. ఓహో అట్లా నేను రికార్డు చేసుకుంటున్నా అంటాడు, వాడు రికార్డు చేయడు, వీడు మాట్లాడడం, అది పోదు. ఇక వాళ్ళ పైనుంచి చర్యలు లేనప్పుడు అడ్డగోరుగా దోపిడీ చేస్తాం. ఈ మధ్యకాలంలో కేర్ హాస్పిటల్ అని ఉంటుంది మలక్పేటలో, 1,50,000 పాపం ఒక కారు డ్రైవర్కి గుండె ఏదో ప్రాబ్లం అయితే స్టంట్ వేస్తే ఆరోగ్యశ్రీలో క్లెయిమ్ చేశారు, 1,50,000 వీడికి అది తీసుకున్నారు. ఏంటంటే ఇంక అంతే, వీళ్ళంతటి వీళ్ళే డబ్బులు ఇచ్చేటట్టు చేస్తారు, అట్లా కౌన్సిలింగ్ చేస్తారు కౌన్సిలర్లు.
ఇట్లా నాసిరకం ఉన్నాయి ఇట్లా అట్లాంటి ఎవరైనా ఏదైనా ప్రాణాల మీద కాబట్టి భయపడతారుగా ఆ భయాన్ని క్యాచ్ చేసుకుంటున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ నిట్ట నిలుగు దోపిడీ చేస్తున్నారు. ఆ దోపిడీకి కారణం ఏంటంటే ప్రభుత్వ అధికారులు సరైన పద్ధతిలో స్పందించకపోవడమే. ప్రభుత్వం చేయాల్సిన పని వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేస్తే ఈ బాధే ఉండదు. రైట్. రాజలింగమూర్తి పిటిషన్కు విచారణ అర్హత లేదు, ఫిర్యాదుదారు చనిపోతే మేము ఎవరిని విచారించాలని హైకోర్టు చెప్పింది. గడువిస్తే వాదనలు వినిపిస్తామని పీపీ చెప్పిండు. తదుపరి విచారణ ఈ నెల 24వ తేదీకి వాయిదా పడది. మేడిగడ్డ విషయంలో కేసీఆర్పై గతంలో రాజలింగమూర్తి పిటిషన్ వేసిండు. ఈ కేసు సిఆర్పిసి సెక్షన్ 256 వర్తించదని చెప్పింది. కోర్టు అడిగిన ప్రశ్నలకు పీపీ బదులిస్తూ సిఆర్పిసి సెక్షన్ 256 ప్రకారం ఫిర్యాదుదారు లేకపోయినా విచారణ జరపవచ్చు అని కోర్టుకు తెలిపారు. అయితే దీనిపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆ సెక్షన్ ఫిర్యాదుదారు కేసు విచారణ అప్పుడు హాజరు మినహాయింపునికి సంబంధించిందని. వాస్తవంగా సిఆర్పిసి 256 ఏంటంటే ఒక పిటిషనరు అంటే అక్యూజ్డ్ ఆబ్సెంట్ అయితే ఒక అప్లికేషన్ ఒక పిటిషన్ వేయాలి, పిటిషనరు ఆబ్సెంట్ అయితే ఒక పిటిషన్ వేసిన వ్యక్తి భూమి మీద బతికుండి ఏదైనా అనివార్యంగా ఏదైనా పని ఉండి రాలేకపోతే 256 కింద ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు. మా క్లయింట్ ఇలా అపియర్ కాలేకపోతుంటే ఎగ్జామ్షన్ ఏమంటే ఇస్తారు. దాన్ని చూపించిండు అటు పీపీ. మరి ఆ పీపీ అటు చూపించిండు మినిమం లాజిక్ అనమాట అది. కాకపోతే మనిషి బతికి లేనప్పుడు ఆల్టర్నేట్ వేరే ఉంటుంది. దానికి హైకోర్టు తీసుకోలేదు, అటు కోర్టు తీసుకోలే, విచారణ అర్హత లేదు. రాజలింగమూర్తి చనిపోయిండు. మేడిగడ్డ కుంగుబాటు పైన కాళేశ్వరంలో జరిగిన అవినీతి పైన భూపాలపల్లి చెందిన ఆయన మాజీ సర్పంచ్ భర్త సామాజిక కార్యకర్త కేసీఆర్ని హరీష్ రావుని ప్రైవేట్ పార్టీ చేస్తూ ప్రైవేట్ కంప్లైంట్ చేసిండు. దానిపైన ఇప్పుడు కేసు నడుతుంది. ఆ కేసు నేపథ్యంలో ఆ కేసులో ఇబ్బంది పడే పరిస్థితుందనే కేసీఆర్ కేటీఆర్ డైరెక్షన్లోనే హత్య చేయబడ్డాడు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భార్య కూడా ఆరోపిస్తుంది. గండ్ర వెంకటరామరెడ్డి పాత్ర ఉంది అని చెప్పి. ఆయన నా పాత్రే లేదు, నా పైన సిబిఐ ఎంక్వైరీ చేసుకుని దేనికైనా రెడీ అని అంటాడు. మొత్తానికైతే నిన్ననే ఆ కేసు కూడా వచ్చింది. ఆయన చనిపోయిండో లేదు కేసు వచ్చింది. ఆయన లేకుండా అసలు ఎవరైతే కంప్లైంట్ చేసిన పిటిషనర్ లేకుండా కేసు ఎంక్వైరీ చేయడం కుదరదు, విచారణ అర్హత లేదని చెప్పింది. అది ఒక వాయిదా అయితే ఇచ్చారు, ఏం చేస్తారో చూడాలి. జస్టిస్ లక్ష్మణ్ దగ్గర వచ్చిందనమాట. విచారణ సందర్భంగా జస్టిస్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ ఫిర్యాదుదారు నాగవెల్లి రాజలింగమూర్తి మృతి చెందినట్టుగా పత్రికలో చదివినట్టు చెప్పారు. ఫిర్యాదుదారు చనిపోయిన తర్వాత ఆయన తరఫున ఎలా వాదిస్తారని ప్రభుత్వం అడ్వకేట్ను ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ అవసరం లేదని అభిప్రాయపడ్డారు. దీనికి పీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదుపై విచారణ కొనసాగించవచ్చని కోర్టుకు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1.30 లక్షల కోట్లు 1,30,000 కోట్లు దుర్వినియోగం చేసిందని చెప్పడానికి మేడిగడ్డ కుంగుబాటే నిలువెత్తు సాక్ష్యమని వెల్లడించారు. దీనిపై స్పందించిన కోర్టు తాము కేసు మెరిట్స్లోకి వెళ్లడం లేదని, ఫిర్యాదుదారు ఎలా విచారణార్హమో చెప్పాలని ప్రశ్నించింది. మెజిస్ట్రేటు కోర్టులో రాజలింగమూర్తి ఫిర్యాదు చేస్తే పరిధి లేదంటూ కొట్టేసిందని, దీనిపై రివిజన్ దాఖలు చేయగా జిల్లా జడ్జి విచారణకు అనుమతించిందని, జిల్లా జడ్జి నిర్ణయాన్ని తాము సమర్థిస్తే ఫిర్యాదుదారుడే బతికి లేనప్పుడు కింది కోర్టు ఎవరిని విచారిస్తుందని ప్రశ్నించింది. రివిజన్ వేశారు. లోయర్ కోర్టు డిస్మిస్ చేస్తే కోర్టు రివిజన్ వేస్తే రివిజన్లో అసలు ఫిర్యాదుదారుడే లేనప్పుడు ఎవరిని మేము ఎవరు రిప్రజెంటేషన్ తీసుకోవాలి? ఈ ఫిర్యాదుదారుడు వకాలెత్తాడు అడ్వకేట్కి, ఆ వకాలత్తును బేస్ చేసుకొని అడ్వకేట్ అండి అసలు ఆయనే లేడు. నీకు వకాలత్తు ఇచ్చిన వ్యక్తే లేనప్పుడు నీ వకాలత్తు చేయాలని అది. మొత్తానికైతే ఒక వాయిదా వేశారు, విచారణ లేదని కొట్టేసే అవకాశం ఉంది. రాజలింగమూర్తి మర్డర్ కూడా అడిదిరిగిడి సిబిఐకే పోయేటట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అనుమానాలు ఉన్నాయి. రైట్. మన తెలంగాణలో జలద్రోహి కేసీఆర్ అట. ఆనాడు వైఎస్ అక్రమంగా కృష్ణా జలాలు సీమకు తరలించకపోతుంటే సహకరించింది కేసీఆర్ కాదా? జగన్ ఇంటికి పిలిచి భోజనం పెట్టి సీమ ఎత్తిపోతలకు సహకరించింది నువ్వు కాదా? ఇది తెలంగాణకు ద్రోహం కాదా? ఆయన చేసిన పాపం ఇప్పుడు రాష్ట్రాన్ని వెంటాడుతుందట. ఇది ఒకళ్ళ మీద ఒకళ్ళు సెంటిమెంట్ లేపటాన్ని చూస్తారు కానీ రాష్ట్రానికి మేలు చేసేటట్టు లేదు. ఇది ఈయన మీద ఆయన మీద ఆయన అలావేళ ఆయన చేసిండు, ఈయన చేసిండు. జలదోపిడీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గమ్మత్తుగా మాట్లాడుతారన్నమాట. ఈ మధ్య 2-3 మీటింగుల్లో అధికారులకు ఆదేశాలు చేసిండు. కేఆర్ఎంబీకి లెటర్ రాయండి, ఒక్క చుక్క నీరు కూడా ఏపీకి ఇవ్వద్దని చెప్పండి అని అధికారులు లెటర్ రాసి తింటారు వాళ్ళు. ముఖ్యమంత్రి స్థాయిలో ఢిల్లీలో పోయి కూర్చోవాలి, జలవనరుల శాఖ మంత్రి దగ్గర కూర్చోవాలి, అవసరమైతే కేఆర్ఎంబీ చైర్మన్ కలవాలి. నేను అక్కడ కూర్చొని లేవను, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణకి ప్రతినిధిగా నా డిమాండ్ ఇదని ఆయన కొట్లాడాలి. అధికారులతో లెటర్లు రాపిస్తాడు. అది ఫార్మాలిటీ లెటర్ రాస్తే ఈయనే పరిస్థితుంది ఇలా కేంద్రంలో ఉన్నోళ్ళు. ఇది నిన్న ఒక మళ్ళీ సెంటిమెంట్కి తెరలేపిండు. హరీష్ రావు మన కేసీఆర్ లూజ్ ఇవ్వటం వల్లనే రాయలసీమలో ఇవాళ ఎత్తిపోతల పథకాలు అన్నిటికీ అనుమతి ఇచ్చిండు అని చెప్పి
రైట్. ఇంకోటి ఈనాడు పేపర్లో సన్నాల బోనస్ జమలో జాప్యం అట. 3 నెలలుగా కొందరికి అందని సొమ్ము అమ్మి 3 నెలలు అయిందట. సన్న వడ్లకి 500 రూపాయలు కింటాకు బోనస్ ఇస్తానని ప్రభుత్వం చెప్పింది. అవి జమ కావట్లేదట. 3 నెలలు అయింది. ఫస్ట్లో 24 గంటల్లో బోనస్ జమ చేస్తోంది ప్రభుత్వం. ఇక 3 నెలలు అయిందంటే రైతు రుణమాఫీ కథ కూడా అదే అయింది. 567 జీవో తీశారు. రేషన్ కార్డు లేని వాళ్ళకి, కుటుంబ గ్రూపింగ్ లేని వాళ్ళకి మొత్తానికి ఎగ్గొట్టారు. ఆ ఎగ్గొట్టిన అట్నే ఉన్నాయి. 30 నుంచి 40% మంది ఇవాళ రైతు రుణమాఫీ రాక బజార్లో ఏమంటే తిరుగుతున్నారు రైతులు. ఎవరికి అడగాలనో తెలియదు, ఎవరు సమానం చెప్తారో తెలియదు. ఇక సన్నోట్ల పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు ఏవో దగ్గరకు పోయినా, రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరకు పోయినా స్పందించట్లేదట. మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు, పైన నుంచి వస్తే వస్తాయి, లేదంటే లేదు, మేము పంపినాం మీ రిపోర్టు పంపుతుడు, ఆ నుంచి డబ్బులు రావు. ఎవరు ఇస్తారో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు పరిస్థితుల్లో రైతులు అయితే 3 నెలలు అయిందట. 350 క్వింటాలకు బోనస్ రావాలా. ఖమ్మం జిల్లాలో ఏరుగట్లట, ఊరు పేరు కృష్ణయ్య. డిసెంబర్లో 350 క్వింటాలు సన్నధాన్యం సొసైటీలో అమ్మాం. 1,75,000 బోనస్ రావాల్సి ఉంది. దీనికోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా, ఏ అధికారి అడిగినా సరైన సమాధానం రావట్లేదు. ఏమవుతుందో వాళ్ళకు కూడా తెలియదు. వాస్తవంగా అధికారుల చేతిలో లేదు, ప్రభుత్వం చేతిలో ఉంది. అధికారులు ఒక జీవో చేతిలో పెడతారు. నువ్వు ఈ జీవో ఫాలో కావు, నువ్వు ఎవడొచ్చాడినా ఏం సమానం చెప్పకో, జీవోలో ఏముందో అది చెప్పంటారు. ఆ జీవోలో తప్పులు తడకుంటుంది. అంటే ప్రాక్టికాలిటీ ఉండదు. ప్రాక్టికాలిటీ లేకుండా సన్నోడ్లకి కింటాకి 500 బోనసే ఎత్తాంటి. మరి ఎందుకు వేయలేదని ఎవరిని అడగాలి? దానికి ఒక కంప్లైంట్ సెల్, గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ ఉందా? ఏముండదు. ఈ వీళ్ళు రైతులు శాలల్లో పనులు వదిలిపెట్టుకొని ఈ ఏవో దగ్గరికి, బ్యాంక్ వాళ్ళ దగ్గరికి, ఏవో దగ్గరికి, బ్యాంక్ వాళ్ళ దగ్గరికి, సొసైటీ దగ్గరికి, డీసీఎంఎస్ వాళ్ళ దగ్గరికి తిరగాల. తిరిగి చెప్పులు అరుగుతుంది తప్ప ఏమి ఫలితం ఉండదు. ఇది రైతు రుణమాఫీ కూడా సేమ్ ఇదే. స్పష్టంగా సమన్వయం ఉంది. కాంగ్రెస్ పార్టీ పథకం పెట్టింది, డబ్బులు ఇస్తుంది, కానీ ఆ ఫలితాలు చేరట్ల ప్రజలకి. ప్రజల్లో ఒక రకంగా ఇది గుడ్డెది చేలో పడ్డట్టుంది, కాంగ్రెస్ పార్టీ అంటే గుడ్డి ప్రభుత్వం అన్నట్టే ఉంది అనేది ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఇస్తున్నారు, పాలసీ డెసిషన్ తీసుకునే డెసిషన్లో తప్పులు తడక. ఇది రాష్ట్ర స్థాయిలో అన్నీ చెబుతున్నారు అని ఎల్లంకి వెంకటేశ్వర్లు అన్నారు కూడా. ఖమ్మం జిల్లా డిసెంబర్ 15 171 క్వింటాలు ధాన్యం అమ్మాను. ధాన్యం డబ్బులు 15 రోజుల్లో జమ అయ్యాయి, కానీ బోనస్ డబ్బులు సుమారు 85,800 జమ కాలేదు. రాష్ట్ర స్థాయిలో నేరుగా ఈ కుబేర్ ద్వారా ఖాతాలో జమ చేస్తారని అధికారులు చెప్తున్నారు. కథం ఇక లోకల్ అధికారికి పోయిందనుకో, స్టేట్ లెవెల్లో ఉంటుంది సార్, ఈ కుబేర్లో పడితే మీరు చూసుకోవాలంటాడు. అందులో చూస్తే రాదు. ఎవరిని అడగాలి, రాలేదని చెప్పుకోవాలి కదా. ఇక మూగోడి సైగలు లెక్క ఉన్నాయి కథ. మూగోడు గట్ట సైగలు చీకట్లలో పోతుంటే, లేదా గుడ్డోడు చీకట్లో పోయినట్టుంది కథ. ఎవరిని అడిగితే ఎవరు చెప్పరు సమాధానం. సేమ్ రైతు రుణమాఫీ అదే, ఇది అదే. ఇప్పుడు రైతు భరోసా కూడా కొంతమంది రాలే పాపం. ఎకరం 2, 3 ఎకరాల వాళ్ళకి వేసిండు ఆల్రెడీ. అర్ధ ఎకరం ఉన్నోళ్ళు కూడా రాలే. రానోడు ఎవరిని అడగాలంటే ఏం లేదు, పైనుంచి రావాలా, వస్తే ఇస్తా. ఇదే కథ నడుతుంది. ఇది ఈనాడు పేపరు సన్నాల బోనస్ జమలో జాప్యం అయింది, 3 నెలలు అయింది, రావట్లేదని ఒక రిపోర్ట్ చేసింది. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.